ఇప్పుడు ఒక ఏటీఎం సెంటర్కి వెళ్ళారు, కార్డ్ పెట్టారు, అమౌంట్ ఎంటర్ చేశారు, కానీ స్క్రీన్ మీద వచ్చింది ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. సరే, అకౌంట్లో డబ్బులు లేవేమో అనుకుని బ్యాలెన్స్ చెక్ చేస్తే అకౌంట్లో 1 lakh లేదా 5 lakhs డబ్బు ఉంది, కానీ ఒక్క రూపాయి కూడా బయటికి రావట్లేదు. కంగారుగా బ్యాంక్కి వెళ్ళారు. ఆ మేనేజర్ కంప్యూటర్ స్క్రీన్ చెక్ చేసి చాలా కూల్గా ఒక మాట అన్నాడు, సార్, మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఆ మూమెంట్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఊహించుకోండి. నెల తిరిగితే శాలరీ రావాలి, కరెక్ట్ టైంకి ఈఎంఐ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, జేబులో రూపాయి లేదు. కానీ అకౌంట్లో లక్షల డబ్బు ఉండి కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. ఇది ఏదో సినిమా కథ కాదు. ఈరోజు భారతదేశంలో లక్షల మంది సామాన్య ప్రజలు ఫేస్ చేస్తున్న రియల్ నైట్మేర్. కానీ ఒక్క విషయం చెప్తా, ప్యానిక్ అవ్వకండి. భయపడితే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఈ వీడియోలో నేను మీకు చట్టబద్ధమైన ఎగ్జాక్ట్ స్టెప్స్ చెప్తా. కేవలం 24 నుండి 48 గంటల్లో మీ అకౌంట్ని ఎలా అన్ఫ్రీజ్ చేసుకోవాలో లైవ్ ప్రూఫ్లతో చూపిస్తా. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి, మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరూ ఊహించలేరు. మొదట క్లియర్గా అర్థం చేసుకోండి, తప్పు చేయకపోయినా అకౌంట్ ఫ్రీజ్ ఎందుకు అవుతుంది? దీనికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది సైబర్ ఫ్రాడ్ కనెక్షన్. ఇది చాలా కామన్గా జరుగుతోంది. మీ అకౌంట్కి మీకు తెలియకుండానే ఎక్కడో జరిగిన ఒక స్కామ్ లేదా ఫ్రాడ్ మనీ లింక్ అవుతుంది. ఉదాహరణకు, మీరు ఎవరికో పాత బైక్ అమ్మి యూపీఐలో మనీ తీసుకున్నారు. ఆ పంపినవాడు స్కామర్ అయితే సైబర్ సెల్ ఆ చైన్లో ఉన్న అన్ని అకౌంట్లను ఆటోమేటిక్గా ఫ్రీజ్ చేస్తుంది. ఇందులో మీ తప్పేమీ ఉండదు. రెండవది కేవైసీ అప్డేట్ పెండింగ్. బ్యాంక్ మీకు కేవైసీ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయమని ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ పంపుతుంది. మీరు బిజీగా ఉండి ఇగ్నోర్ చేస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంక్ మీ విత్డ్రాల్స్ ఆపేస్తుంది. దీనిని ఫిక్స్ చేయడం చాలా ఈజీ. మూడవది సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్. మీ అకౌంట్లో ఎప్పుడూ లేనిది సడన్గా పెద్ద మొత్తంలో డబ్బులు రావడం, లేదా ఒకే రోజు వందల కొద్ది చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ జరగడం. బ్యాంక్లోని యాంటీ మనీ లాండరింగ్ ఆల్గారిథమ్స్ దీనిని అనుమానించి అకౌంట్ని హోల్డ్లో పెడతాయి. నాలుగవది ఇన్కమ్ ట్యాక్స్ లేదా జిఎస్టీ ఇష్యూస్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా జిఎస్టీ ఆఫీసర్స్ నుండి మీకు నోటీసులు వచ్చినా రెస్పాండ్ అవ్వకపోతే, ట్యాక్స్ బకాయిలు ఉంటే ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా మీ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా ఫ్రీజ్ అవుతుంది. ఐదవది డార్మెంట్ అకౌంట్. మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ని వరుసగా 24 నెలల పాటు, అంటే 2 సంవత్సరాలు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయకుండా వదిలేస్తే అది డార్మెంట్ స్టేటస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం వినండి. మీ అకౌంట్ ఫ్రీజ్ అయితే బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని చుట్టూ తిప్పించుకుంటారు కదా. కానీ చట్టం ఏం చెప్తుందో తెలుసా? సుప్రీంకోర్టు వివేక్ వర్ష్నే కేసులో ఒక హిస్టారికల్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. దీని ప్రకారం సైబర్ సెల్ కానీ బ్యాంకులు కానీ ప్రజల అకౌంట్లను ఇష్టం వచ్చినట్టు ఆర్బిట్రరీగా ఫ్రీజ్ చేయడం చట్టవిరుద్ధం. కోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఒకవేళ మీ అకౌంట్లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్, ఉదాహరణకు 10,000 మాత్రమే అనుమానాస్పదంగా ఉంటే కేవలం ఆ 10,000 మొత్తాన్ని మాత్రమే హోల్డ్ చేయాలి. అంతే తప్ప అకౌంట్లో ఉన్న మిగతా 2 lakhs రూపాయలను వాడుకోకుండా మొత్తం అకౌంట్ని ఫ్రీజ్ చేయడానికి వీల్లేదు. ఆ చట్టం పూర్తి స్థాయిలో మీ పక్కనే ఉంది. ఇప్పుడు మీ అకౌంట్ని అన్ఫ్రీజ్ చేసుకోవడానికి నేను చెప్పే 5 గోల్డెన్ స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, బ్యాంక్ నుండి రిటర్న్ కన్ఫర్మేషన్ తీసుకోండి. అకౌంట్ ఫ్రీజ్ అవ్వగానే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి వదిలేయకండి. డైరెక్ట్గా హోమ్ బ్రాంచ్కి వెళ్ళండి. మేనేజర్ని కలిసి రిటర్న్ అప్లికేషన్ ఇవ్వండి. మీ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయిందో, ఏ అథారిటీ ఆర్డర్ ఇచ్చిందో ఆ రీజన్ మరియు నోటీస్ నంబర్ని లిఖితపూర్వకంగా ఇవ్వమని అడగండి. ఇది లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ వేయలేరు. స్టెప్ 2, రీజన్ బట్టి యాక్షన్ తీసుకోండి. ఒకవేళ కేవైసీ ప్రాబ్లం అయితే మీ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని బ్యాంక్లో సబ్మిట్ చేయండి. ఇది 2 to 5 వర్కింగ్ డేస్లో అన్ఫ్రీజ్ అవుతుంది. అదే సైబర్ క్రైమ్ లింక్ అయితే బ్యాంక్ ఇచ్చిన నోటీస్ నెంబర్ ఆధారంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా 1930 హెల్ప్ లైన్ ద్వారా ఏ పోలీస్ స్టేషన్ నుండి నోటీస్ వచ్చిందో కనుక్కోండి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఈమెయిల్ ద్వారా మీ ప్రూఫ్ సబ్మిట్ చేసి మీరు అమాయకులని నిరూపించుకోండి. స్టెప్ 3, ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అస్త్రం వాడండి. ఇది చాలామందికి తెలియని పవర్ఫుల్ టూల్. ఒకవేళ ఏ అధికారి అయినా మీ అకౌంట్ని తప్పుడు కారణాలతో ఫ్రీజ్ చేసి రెస్పాండ్ అవ్వకపోతే ఆ సంబంధిత డిపార్ట్మెంట్కి ఆన్లైన్లో ఆర్టీఐ ఫైల్ చేయండి. ఆర్టీఐ ఫైల్ చేయడం దాదాపు ఫ్రీ. కేవలం ఆర్టీఐ ఫైల్ చేయగానే క్లెరికల్ ఎర్రర్ అని తేలి చాలా కేసుల్లో కేవలం 9 రోజుల్లోనే అకౌంట్లు అన్ఫ్రీజ్ అయ్యాయి.
స్టెప్ 4, ఆర్బీఐ బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్కి ఫిర్యాదు చేయండి. బ్యాంక్ మేనేజర్ మీకు సహకరించటం లేదా, లీగల్ రూల్స్ పాటించటం లేదా? అయితే మీకున్న బ్రహ్మాస్త్రం cms.rbi.org.in వెబ్సైట్. ఇది ఆన్లైన్ ఆర్బీఐ అంబుడ్స్మన్ పోర్టల్. రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ బ్యాంక్పై కంప్లైంట్ చేయవచ్చు. మీ అప్పీల్ జెన్యూన్ అయితే ఆర్బీఐ డైరెక్ట్గా బ్యాంక్ని డీఫ్రీజ్ చేయమని ఆర్డర్ ఇస్తుంది. స్టెప్ 5, కోర్టును ఆశ్రయించండి. అన్నీ ట్రై చేశారు, అయినా సైబర్ పోలీస్ లేదా బ్యాంక్ వినట్లేదా? మీ లాయర్ ద్వారా కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చాక కోర్టులు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నాయి. కొన్ని జెన్యూన్ కేసుల్లో కేవలం 2 రోజుల్లోనే కోర్టు ఆర్డర్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించింది. ఫ్యూచర్లో మీ అకౌంట్కి ఇలాంటి రిస్క్ రాకూడదంటే ఈ 3 జాగ్రత్తలు తీసుకోండి. తెలియని వ్యక్తుల నుండి, అపరిచిత నంబర్స్ నుండి యూపీఐ మనీ అస్సలు యాక్సెప్ట్ చేయకండి. బ్యాంక్ నుండి వచ్చే కేవైసీ మెసేజ్లను ఎప్పుడూ ఇగ్నోర్ చేయకండి. మీ అకౌంట్లో ప్రతి నెల కనీసం ఒక చిన్న లావాదేవీ అయినా చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేయనంత కాలం భయపడాల్సిన అవసరం లేదు. చట్టం మన పక్కనే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇప్పుడే మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. మీ వాళ్ళకి అవసరమైన టైంలో ఈ వీడియో చూపిస్తే మీరే వాళ్ళ పాలిట హీరో అవుతారు. మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా అకౌంట్ ఫ్రీజ్ అయిందా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ బ్యాంకింగ్, స్కామ్ అవేర్నెస్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి.